వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ ఆర్థిక రంగ అభివృద్ధికి పివి సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. సంస్కరణల యుగానికి ఆద్యుడైన ఆయన సమగ్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ సందేశాన్ని హర్యానా గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ కైలేష్ నాగేష్ విడుదల చేశారు. మనస్సు మాత్రం తెలియజేస్తా ఉన్నాను. వారు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు నేటికి కూడా సమాజానికి ప్రభుత్వానికి మార్గనిర్దేశంలో చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. పివి నరసింహారావు గారు గొప్ప రాజనీతిజ్ఞుడు, సంస్కర్త, ఆధ్యాత్మిక భావాలను వ్యక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో నాయకుడు. అన్నిటికి మించి ఆయన గొప్ప నిండుకొండ. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదలు ఆయన రాజకీయ జీవితం స్వాతంత్ర సమరయోధులుగా నిజానికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు. అలాగే వారు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా భారత రాజకీయాల్లో ఒక నైపుణ్యమైనటువంటి నాయకుడిగా పేరు పొందారు. ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా, అలాగే విదేశాంగ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. 1991 దేశం ఆర్థికమైనటువంటి సంకట పరిస్థితులు అయినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా 91 నుంచి 96 వరకు ఆయన సోషలిస్టు గ్రామంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని దేశానికి పనికిరాలని, నేటి తరానికి విద్య, వైద్యము, ఉపాధి ఇవ్వాలంటే అనేక. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతిని సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పివి కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఓకే, రెడీ సార్. दैवज्ञ का दूसरे रूप में मुकेश रहेंगे और मंगट रेडी और ఎవరు చెన్నూరు శివారులోని శనగకుంట చెరువు మత్తడికి సుమారు 4.10 లక్షల ఓఆర్ఎం నిధులతో శాశ్వత మరమ్మతులు విషయంలో ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ నేతలు అధికారులు కలిసి పరిశీలన చేపట్టారు. మత్తడిలో ఎటువంటి అవకతవకలు లేవని అధికారులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, మంత్రి వివేక్ చొరవతో నిధులు మంజూరై మరమ్మతులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నేత సుశీల్ తెలిపారు. గత సంవత్సరం 2024 సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నూరు-చెన్నుకుంట మత్తడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చెన్నూరు యొక్క చెన్నుకుంట మత్తడిని ధ్వంసం ఎవరు చేసిందంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ
బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న భూమిని కొని దానికి ఈ యొక్క చెనుకుంట మత్తడి కన్నా ఎక్కువ మట్టి పోయడం జరిగింది. ఈ మట్టి పోయడం ద్వారా మట్టి పోసడం చేస్తే ఈ యొక్క చెనుకుంట నీళ్లు వాళ్ళ ఫ్లాట్లకు వస్తాలనే ఉద్దేశంతో BRS నాయకులు ఈ మట్టిని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టడం జరిగింది, వాళ్ళు జైలుకు పోవడం జరిగింది. అంతే అయింది. ఇప్పుడు దాన్ని మత్తడిని మళ్ళీ ఈ మత్స్యకారులు రైతులను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు దీన్ని సేమ్ మెజర్మెంట్ తో కట్టడం. అయితే కట్టడంతో ఇక్కడ ఉన్న కొందరు BRS నాయకులు వచ్చి మత్తడిని తగ్గిస్తాను, ఎక్కువ చేస్తాను అని బురద జల్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ BRS నాయకులు చెప్తాను, మత్తడి కూలగొట్టుట్లా జైలుకి పోయిన వాళ్ళు ఎవరా మీకు తెలియదా? మీ యొక్క చైర్మన్ భర్త జైలుకి పోలేదా? మీ అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జైలుకి పోలేదా? కౌన్సిలర్లు పోలేరా? మీ పార్టీకి సపోర్ట్ అయిన సోషల్ మీడియా వాళ్ళు జైలుకి పోలేదా? జైలుకు పోయిన వ్యక్తులందరూ BRS వాళ్ళే. జైలు శిక్ష అనుభవించే దీపావళి రోజు రిలీజ్ అయ్యారు. అది మొత్తం ఈ యొక్క మన జల్టీ స్టిక్స్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఏదో రాబోయే మున్సిపల్ ఎన్నికల లాప్తి పొందాలని చూస్తాను, కానీ మీ యొక్క భాగవతం మొత్తం ప్రజలకు తెలుసు. ఎందుకంటే చెప్తే నమ్మే కాలం లేదు. అందరి దగ్గర సోషల్ మీడియా ఉన్నది, మీరు పలగొట్టిన వీడియో ఉన్నది. చెన్నూరు ఎమ్మెల్యే గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజా రమేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. అవగాహన లేకుండా మంత్రి వివేక్ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించిన వారు బీఆర్ఎస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. లేదంటే తీవ్ర రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంటే ఆయన అప్పుడు అవగాహన లేదు ఎవరికి, నేను కూడా మీ వేరంగా ఉండే. మీరు కూడా ఇప్పుడు అవగాహన తెచ్చుకోవాలి. మరి నేను ఇప్పుడు ఇంత కష్టపడతాను, ఇట్లా చేస్తాను కదా, మరి నాకైనా ఫ్యూచర్ ఉంటుందా అంటే మీకు ఫ్యూచర్ అనేది ఏముండదు, ఎందుకంటే మీకు అవగాహన లేదు. ఇక మరి అవగాహన గురించి మీరు మాట్లాడతాను. మరి వివేక్ సార్కి నిజంగానే మీరు అన్నట్టు అవగాహన లేదు. ఏ విషయంలో అవగాహన లేదు? బాల్క సుమను అప్పటిన్న ప్రతిపక్ష నాయకులను ఇంట్లో గోడకు తుపాకుతో కాలుస్తా అని చెప్పడం జరిగింది. రాజా రమేష్ గారు, మీ ఆత్మసాక్షికి చెప్పుకోండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా గంతే, మీరు పాలకపక్షంలో ఉన్నా గంతే చేసిండ్రు. ఏమీ ఒరిగబెట్టేది లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా సార్ వివేక్ వెంకటస్వామి గారు ప్రతి విలేజ్ తిరుక్కుంటూ ప్రజలతో మమేకమై ప్రతి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు అన్ని తీరుస్తూ పోతే కళ్ళు ఓర్వలేక మీరు అనిత వాక్యాలు చేసుడు ఎంతవరకు సమంజసమో అది మీకే ప్రజలు గుణపాఠం చెప్తారని మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. అభివృద్ధి చేసిరు బీఆర్ఎస్ నాయకుడు. దేంట్లో ఉసుక అమ్మకాల, మట్టి తవ్వకాల, భూ కబ్జాల, ఇవి అభివృద్ధి. రిపోర్టర్లను కొట్టురు అభివృద్ధి. ఇవి చేసిన చరిత్ర మీది. బాలకసుమన్ గారికి సపోర్ట్ చేస్తున్న రాజా రమేష్ గారు, మీరు ఇంతకుముందు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం చేసిరు? అప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో తిరిగినాం. అప్పుడు బాలకసుమన్ గారి గురించి ఏం చెప్పారు మీరు? బాలకసుమన్ గారు రౌడీజం చెప్తాడు, అది చేస్తారని చెప్పి ఇవాళ అటు మారిన వాళ్ళు ఇవాళ మారిన వాళ్ళే అదే జీడి గుంజ తెల్లగైనట్టు. నిన్న బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ అనే వ్యక్తి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వివేక్ వెంకటస్వామి గారిని ఉద్దేశించి అసత్య ప్రచారాలు బండకాల్చి మీద వేసే విధంగా మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రాజా రమేష్, మీరు వివేక్ వెంకటస్వామి గారిని వ్యతిరేకించే ముందు మీరు ఒక్కసారి అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినవ్ అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు జరిగిన ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యువత రక్షణే దేశ భవిష్యత్తుకి బలమని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం చట్టపరంగా నేరమని 1908 హెల్ప్ లైన్లు సమాచారం అందించాలని కోరారు. డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు. కళాజాత ప్రదర్శనలతో చైతన్యం కలిగించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మేడం యాజ్ ఒక జిల్లా కలెక్టర్గా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము? సో మన జిల్లాలో మన డ్రగ్ ఫ్రీ జిల్లా చేయాలి, ఇది ఒక నినాదం మనం స్టార్ట్ చేశాము. గతం కొన్ని రోజుల నుంచి మన కళాజాత్ర వాళ్ళు ప్రతి గ్రామ పంచాయత్లో యాంటీ డ్రగ్స్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. డ్రగ్స్ ఇంకా మందుల పదార్థతో ఏమేం హాని అవుతుంది దీని మీద అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజెస్లో
మన స్కూల్ టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా అవేర్నెస్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన ఒక కమ్యూనిటీ డ్రివెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు ఏమైంది అంటే కొద్దిగా డ్రగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అదే బాగా కూల్గా కనపడుతుంది, అదే చాలా అంటే ఒక హీరోలాగే నేను అనిపిస్తున్నాము, అదే షో ఆఫ్ కల్చర్ తోటి కొంతమంది ఎవరైనాకి ఇష్టం లేకుంటే కూడా వాళ్ళు కూడా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. సో మన జిల్లాలో మన డ్రగ్ ఫ్రీ నిర్మూలన చేయాలి అంటే అందరి యూత్ మనకి సపోర్ట్ చేస్తేనే అవుతుంది. అందరూ ఫ్యామిలీస్ మరి ఈరోజు ఈ నో టు డ్రగ్స్ తర్వాత యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో చాలా మంచి ప్రోగ్రామ్. మనిషి యొక్క ఏదైతే ఈ డ్రగ్స్ వలన ఆలోచన శక్తి అనేటటువంటిది మొత్తం నశించిపోతుంది, చదువు నశించిపోతుంది, సోషల్ లైఫ్ నశించిపోతుంది, ఫ్రెండ్షిప్ లైఫ్ నశించిపోతుంది. దీని తర్వాత ఫస్ట్ నీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కానీ దాని తర్వాత డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది. డిప్రెషన్లోకి పోయిన తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో వీడియోస్ చూడడం జరుగుతుంది, కొట్లాటలు అవన్నీ దీంతోనే చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను ట్రై చేస్తాను. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో తెలంగాణలో బహుముఖ ప్రజ్ఞశాలి, దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలు మరియు దక్షిణ భారత రాజకీయాల్లో పివి గారు చేసిన అమూల్యమైన పాత్రను స్మరించుకొని వారి ఆలోచనలకు పునరుద్ఘాటించారు. దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు. 1991లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో, కేవలం 3 వీక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో, ఆ రోజులలో పివి నరసింహారావు గారు లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్లాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో పవర్టీ లెవెల్స్, బీదతనం ఈ దేశంలో ఉండనో ఇవన్నీ కూడా పైకి రావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకోవాలి. కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భమున పివి నరసింహారావు గారు ఏదైతే దేశకు సేవలు చేసినారో అందరు కూడా గుర్తించుకుంటారు. ఈ రోజు భారతదేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు. 1991లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో, కేవలం 3 వీక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో, ఆ రోజులలో పివి నరసింహారావు గారు లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్లాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో పవర్టీ లెవెల్స్, బీదతనం ఈ దేశంలో ఉండనో ఇవన్నీ కూడా పైకి రావడం. మేడ్చల్ కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 2 యువకుల ప్రాణాలను జీడిమెట్ల పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. ప్రమాద శబ్దం విన్న వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సే గడ్డ మల్లేష్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకులను ఆటోలో సమీప ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వారు బైక్పై టెంపుల్కు వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బాధితుల తల్లిదండ్రులు సమాచారం అందించి మెరుగైన చికిత్స కల్పించాలని సీఏ హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో తెలంగాణలో బహుముఖ ప్రజ్ఞశాలి, దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన కీర్తిశేషులు పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఈటెల రాజేందర్ ఘనంగా నివాళులర్పించారు. పివి గారి సేవలు, దేశాభిమానాన్ని స్మరించి వారి అద్భుత నాయకత్వాన్ని ప్రతిఫలించాలనే సందేశాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆయన గొప్పతనాన్ని మరవనివ్వకుండా ప్రజల్లో గుర్తింపునిచ్చింది. పివి నరసింహారావు గారు
మా హుజరాబాద్ ప్రాంతవాసి అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి మహనీయుడు. వారి 104వ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళములో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇవాళ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిముత్యాలు కావడానికి సర్వే లాంటి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఆనిముత్యాలు తీర్చిదిద్దిన ఘనత పివి గారు. పివి గారు కేంద్రంలో వారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిముత్యాలకు తీర్చిదిద్దుతారో ఆ ఆలోచన పివి నరసింహరావు గారిది. విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవిష్కరించినటువంటి మానవుడు కూడా పివి నరసింహరావు. వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండదు, మొత్తం ఈ దేశం ఏమైపోద్దని చెప్పి ఆందోళన పడుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడ్డ నేత పివి నరసింహరావు. శ్రీకాకుళంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ గరుగుపల్లి దామోదర్రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చిన్న వయసులో పొరపాట్లు భవిష్యత్తు నాశనం చేస్తాయని హెచ్చరించారు. బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇల్లిసిటల్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలు ఎస్పెషల్ అమ్మాయిల మధ్యకాలంలో అబ్బాయిల్ని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని విదేశాలకి అమ్మాయిలు అంటే సరదాగా ఏదో ఫ్రెండ్లీగా స్టార్ట్ అవుతాయి రిలేషన్షిప్స్ అనేవి వాటిల్లో మోసం సమాజం బాగుంది. కుటుంబం అంటే ఎవరు? తల్లిదండ్రి ఆబ్వియస్లీ బాగుంటారు. ఇంకా వచ్చేసరికి పిల్లలు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని ఈరోజు ఏసీ రూముల్లో ఇక్కడ కూర్చోబెట్టి మీకు చదివిస్తున్నారు అంటే ఎవరు కారణం? ఎవరు? అవునా? కానీ మీరు కొన్ని పరిస్థితులకు లోబడి అంటే ఎవరిని పట్టుకోవాలి, మార్కెట్లో పెట్టలేడు, సమానంలో పెట్టలేడు, పిల్లలు దొరికిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పంచాయతీ కార్యదర్శుల పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లేడీ కార్యదర్శుల పని గంటల సమయం సమర్థంగా లేదని, ఇతర డిపార్ట్మెంట్ల తరహాలో పంచాయతీరాజ్ శాఖల పనులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ఆదుకోవాలని, పని భారం సిస్టమేటిక్ గా నియమించాలని వినతి పత్రం సమర్పించారు. చాలా క్లియర్ గా అందులో చెప్పడం జరిగింది. అయితే మాకు అదనపు బాధ్యతల కింద ఈ సచివాలయ విధులు అనేవి మాకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అదనపు బాధ్యతలు ప్రధాన బాధ్యతల కింద తయారయ్యాయి. ఈ రోజున మేము చట్ట ప్రకారం చేయాల్సిన గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, లేదంటే ఇతర ఏ పనులు అయినప్పటికీ కూడా మాకు చేయడానికి కావచ్చు, చేయకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తే దానికి బాధ్యత వహించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ ఈ రోజు సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు పనిచేయకపోయినా, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గారు పనిచేయకపోయినా, ఒక డిఏ గారు పనిచేయకపోయినా అక్కడ సెక్రటరీ గారి మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము మనుషులమే,
మాకు కూడా సమయం ఉంటుంది, మాకు కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలకు మేము కేటాయించాల సమయం కూడా ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హర్షించాం. కారణం ఏంటి అంటే ఎప్పుడు జరిగిన విధంగా చట్టబద్ధ గ్రామ సభలు అనేవి గిన్నిస్ రికార్డు మేము తీసుకురావడం జరిగింది. కానీ ఏ ఒక్క పై అధికారి కూడా మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించకపోగా అసలు మామూలుగా కూడా అభినందించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మాకు అదనపు బాధ్యతలుగా వచ్చినటువంటి సచివాలయం నుంచి ఆ సచివాలయ DDO అనే ఆ ముళ్ళకిరీటం నుంచి మమ్మల్ని తప్పించి పూర్తి స్థాయిలో పంచాయతీ విధులపై మమ్మల్ని కేటాయించాల్సిందిగా ఈ కార్యక్రమం దృష్టిని ఉంచుకుని మాట్లాడుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు వీరేంద్ర అండి. వెంకటనగరం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2వ వార్డులో కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అవసరమైన మౌలిక వస్తువులు త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా అని వృద్ధులను విచారించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలను త్వరలో ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు తీసుకొని అది కాదు సూర్యుడు ఫోటో వస్తుంది. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని 2వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇలాగా ప్రతి వార్డు కూడా 20 వార్డులుంటే 20 వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ ఒక 5-6 వార్డులు అయిపోయినాయి. ఈరోజు 2వ వార్డు పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము. సో ఈ వార్డులో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది. చాలా రోడ్లు వేశాము, చాలా కాలువలు కూడా తీసాము. పోయినసారి కౌన్సిల్లో ఒక 10 లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము. రాబోయే రోజుల్లో ఇక్కడ అరుంధతి వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి, రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది. ఎందుకంటే మనము గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టిగా నెల్లూరు జిల్లా కావలిలో ఆషాఢ మాససార సమర్పణ వేడుక వైభవంగా జరిగింది. శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి కావలి సేవా బృందాలు నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లతా థియేటర్ గంగమ్మ ఆలయం నుంచి కలగోల శాంభవి అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలతో స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కలగోల శాంభవి మాతకు కావలి పట్టణ మహిళలు, శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి సేవకులు మరియు వాసవి వనిత లెజెండ్స్ కావలి సభ్యులు, కావలి పట్టణ భక్తులు అందరూ కలిసి అమ్మవారికి ఎంతో మహోత్సవంగా శోభాయాత్రగా సారే ఒడిబియ్యం తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం మాకు రావడానికి ఇచ్చిన అమ్మవారికి మా ధన్యవాదములు, మా వందనములు. కార్యనిర్వాహాధికారి కావలి కలగోల శాంభవికి ఈ రోజు పట్టణ మహిళలందరూ వాసవి వనిత లెజెండ్స్ అందరు కలిసి అమ్మవారికి సార తీసుకొని వచ్చాము.
జనగామ జిల్లా ధర్మకంచలో అంగన్వాడీ టీచర్ మేకల రేణుక ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 60,000 నగదు తీసుకెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చిన రేణుక దొంగతనం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తన బిడ్డ పెళ్లి కోసం దాచిన సొమ్ము కూడా పోయిందని బాధతో చెప్పారు. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కలగోల శాంభవి మాతకు కావలి పట్టణ మహిళలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.